హలో కాకా, నమస్తే. ఎట్లున్నారు మీరంతా? నేనైతే కిరాకున్నా. సో ఈ రోజు మా కొడుకు మొక్కు ఉందన్నమాట. ఆ మొక్కు తీరడానికి మనం కరీంనగర్కి అయితే వెళ్తున్నాం. సో ఇదే వీడియోలో ఇంకేమేం చేస్తామో మొత్తం డీటెయిల్ అయితే చూపిస్తా. ఇక చూసేద్దాం. చలో. చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు అన్న ఫుల్ బ్లాగ్ అని చెప్పేసి. సో ఫైనల్గా ఈ రోజు అయితే ఫుల్ బ్లాగ్ షూట్ చేసి మీ అందరి కోసం పెట్టబోతున్నా. సో ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఇక్కడనే ఆగి ఒక 10K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి రికమెండ్ అవుతుంది కాబట్టి. సో మీరు మర్చిపోకుండా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మిగతా మనం జర్నీలో మాట్లాడదాం. లెట్స్ గో. అఫ్రాజ్ మాతో పాటు అఫ్రాజ్ వస్తున్నాడు. అఫ్రాజ్ ఇంకా తంజీమ్ ఇద్దరు. హాయ్ చెప్పరు ఇద్దరు. హాయ్. సో ఇక్కడ మా అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు. అన్నతో పాటు వదిన ఉంది. ఇక చూడరు నాకు చెమటలు ఎట్లా వస్తున్నావు. మొత్తం చెమటలు. షర్ట్ ఎప్పుడే స్నానం చేసినా షర్ట్ మొత్తం తడిసిపోయింది. ఇక ఇక్కడికక్కడ షర్ట్ మొత్తం తడిసిపోయింది. కనిపిస్తుంది. ఏమంటారా బాబు, డేంజర్ ఉన్నాయి. మేరా బచ్చా క్యా కర్ రహా మేరా బచ్చా. సో ఇప్పుడే పెట్రోల్ పంప్కి రీచ్ అయిపోయినాం. పెట్రోల్ పంప్లో ఆగి పెట్రోల్ కొట్టించుకొని వీడికి వెళ్ళి మళ్ళీ పోదాం. సో ఇప్పుడు ఏంటంటే మేము మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ వెళ్ళినాక అక్కడ నుంచి దర్గాకి వెళ్ళాలి. ఏ దర్గాకి వెళ్ళాలి అనేది నాకు ఐడియా లేదు. సో అక్కడ పోయినాక తెలుస్తుంది అనమాట. సో నా బాబు హెల్త్ బాగాలేనప్పుడు మా అక్క ఒక మొక్కు మొక్కిందంట. సో అందుకు మేమంతా కలిసి కరీంనగర్కి వెళ్తున్నాం అన్నమాట. సో కరీంనగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. సో అది మ్యాటర్. సో ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇవ్వండి, వామిటింగ్ అవుతుందంట. మధ్యలో దిగింది. చూసిరా, వామిటింగ్ పరేషాన్ ఇదంతా. వామిటింగ్ అని చెప్పేసి ఖాళీ గ్యాప్లో వేసేసి సీట్ చేంజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇదే కరీంనగర్ ఎంట్రన్స్ అన్నమాట. దీన్ని కార్ఖానా గడ్డ అని చెప్తారు. ఈడికెళ్ళి మస్తు ట్రాఫిక్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇంకొంచెం ముందుకు పోయినాక అశోక్ నగర్, అంటే అది నాకా చౌరస్తా అని చెప్పేసి వస్తుంది. ఆ నుంచి మనం లిఫ్ట్ తీసుకొని లోపల పోతే ఇప్పుడు అశోక్ నగర్ వస్తుంది. ఆ అశోక్ నగర్లోనే మా అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది మొహమ్మదియా మస్జిద్. ఎంతమందికి తెలుసో చెప్పండి. ఇది కూడా చాలా ఫేమస్ అన్నమాట కరీంనగర్లో. పోలీసులు పడుతూ రేడ పడితే ఆడ కరీంనగర్ చాలా జాగ్రత్తగా తిరుగుర్రి. ఈ గుర్రాలు కనబడ్డాయి అంటే నాకా చౌరస్తా వచ్చేసినట్టే. ఇల్లు వచ్చేసింది. మన వాళ్ళు దిగుతురు చూడుర్రి. కెమెరా బ్యాగ్. ఓకే, చలో దిగుర్రి. సో ఇప్పుడు డ్రైవింగ్ ఎవరు చేస్తారు అనుకుంటారు. మనమే. ఫుల్ అంటే ఫుల్ చెమటలు పడుతున్నాయి. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయినాం. సో మా అల్లుడు కూడా వచ్చారు అనమాట. ఎందుకంటే మాకు ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ ఎక్కడ అనేది తెలియదు కాబట్టి సో వీళ్ళకి రమ్మని చెప్పినాం. సో వాళ్ళు ముగ్గురు వచ్చారు అనమాట. సో వెనక కూర్చొని ఉన్నారు మంచిగా. సో మేమంతా కలిసి ఇప్పుడు మళ్ళీ దర్గా కోసం అయితే స్టార్ట్ అయిపోయినాం. నేనేం తినలే మార్నింగ్ నుంచి వెళ్ళి. మస్తు ఆకలి అవుతుంది. ఏం తినాలో అర్థమవుతలేదు. బిర్యానీ వండారు, పోయినాక వేసుకొని తినొచ్చు కూడా, కానీ మనం ఉప్మా తిందాం.
ఇది కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. రోడ్ అంతా చూడు ఎట్లా అయిపోయిందో, మొత్తం ఖరాబ్ అయిపోయింది బ్రిడ్జ్ అంతా. ఇక అప్పటి లెక్క లేదు. స్టార్టింగ్ లో తెలంగాణ ప్రభుత్వంలో అయితే మంచిగానే ఉండే, మళ్ళీ దాని తర్వాత ఖరాబ్ అయిందా మరి కాంగ్రెస్ వచ్చినాక ఖరాబ్ అయింది తెలియదు, కానీ ఇదైతే ఖరాబ్ అయిపోయింది. కానీ కేబుల్ బ్రిడ్జ్ అయితే అప్పట్లో మస్తు ఉండే, అసలు మేము వస్తుండే రెగ్యులర్గా వచ్చి ఇగో ఇక్కడ ఆగుతుండే. మనం కేక్స్ ఎవరిదైనా బర్త్డే ఉంటే ఇన్నే మేము కేకులు కట్ చేస్తూ ఉండే. సో అట్లా ఉండే ఒకటప్పుడు, కానీ ఇప్పుడు మొత్తం గలీజ్ అయిపోయింది. అసలు దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. అసలు హైదరాబాద్లో ఒక కేబుల్ బ్రిడ్జ్ ఉన్నదంటే నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ లేదు, కరీంనగర్ తప్ప. అంత మంచి కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ఇట్లా అయిపోయింది. ఏదో ఇక వాళ్ళకే తెలుసు కథ. సో ఫస్ట్ 2 దర్గాలటమ్మా. సో ఇప్పుడు మనం 2 దర్గాలకు దర్గాయ్ హజరత్ సయ్యద్ షేర్ అలీ బాబా రహమతుల్లా అలై. సో ఇదంతా కమిటీ వాళ్ళనమాట. సో ఇప్పుడు మేము షేర్ అలీ దర్గా రహమతుల్లా అలై దగ్గరకు వచ్చినాం అన్నమాట. ఫస్ట్ ఇక్కడ విజిట్ అయ్యి నెక్స్ట్ ఇంకో దర్గాకి వెళ్తున్నామంట. సో నేను ఒకటే అనుకున్నా, కానీ 2 ఉన్నాయంట. ఫస్ట్ ఇక్కడ, దాని తర్వాత అక్కడ. సో ఇక్కడ మా అక్క వాళ్ళు వచ్చినాకనే మనం ఈడికి వెళ్ళిపోతాం. వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసినాం. సో అది మ్యాటర్. ఇక్కడ చూడుర్రి ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఇది దర్గా అన్నమాట. సో ఇదంతా చూడుర్రి ప్లేస్ ఎంత పీస్ఫుల్గా ఉందో. ఎవ్వరు లేరు, మేమే ఉన్నాం ఓన్లీ. కానీ చాలా మంచిగా ఉంది ప్లేస్ అసలు. పక్కనే కేబుల్ బ్రిడ్జ్ పక్కన అక్కడ కనబడుతుంది, అది కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. దాని పక్కనే ఈ దర్గా చాలా బాగుంది. నాకైతే మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. మా ఇంటి దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది ఈద్గా అని చెప్పేసి, సేమ్ దాని లెక్కన ఉన్నది. కాకపోతే అక్కడ ఎక్కువ చెట్లు ఉంటాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. కానీ ఉన్నాయి చెట్లు, మంచిగా ఉంది. ఏమంటావు ఫ్రాన్స్? అంతేనా? ఇది ఆరపల్లి దర్గా అంట. సో వీడికి వచ్చుండే మేమంతా కలిసి. ఇక్కడ కూడా అంబియన్స్ అయితే చాలా బాగుంది. లైక్ అందరూ చాలామంది వచ్చేస్తున్నారు ఇక్కడ, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు. చాలా పీస్ఫుల్ అయిన ప్లేస్ ఇది. మొత్తం దర్గా ఏరియా. అటు సైడ్ కొంచెం లేడీస్ ఉన్నారని చెప్పేసి నేను చూపిస్తలేను. సో ఇది దర్గా ప్లేస్ అన్నమాట. ఇక్కడ చాలామంది అయితే వచ్చేస్తున్నారు. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, దర్గా దగ్గరికి చాలామంది వచ్చేసి తాగుతున్నారు, ఇంకేదో చేస్తున్నారు. దర్గా అనేది ఒక పవిత్రమైన ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ తాగడం చేయడం ఇలాంటివి చేయొద్దు, చాలామంది చేస్తున్నారు. ఇంకా చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి, అసలు దర్గాకి రావచ్చా, దర్గాకి ఎందుకు పోవాలి, దర్గాకి పోవద్దు, డైరెక్ట్ మస్జిద్కే పోవాలి, అల్లనే పూజించాలి అని. వీళ్ళు అల్లని పూజించి ఆ ప్లేస్కి వచ్చి ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ అల్ల దగ్గరికి ఎవరు పోలేరు కాబట్టి ఒకరి తర్వాత ఒకరిని దాటుకుంటూ అక్కడ దాకా పోయేది ఉంటుంది కాబట్టి. సో ఇదొక ప్రాసెస్ ప్రతి ఒక్క దానికి. లైక్ ఇక్కడనే మనం పాలిటిక్స్లోనే చాలామంది లైక్ లీడర్స్లోనే చాలా ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళని వీళ్ళని కలవడం, లైక్ పిఎల్ని కలవడం, దాని తర్వాత వాళ్ళు అట్లా కలుసుకుంటూ పోయేది ఉంటుంది. సో ఇది కూడా సేమ్ అలాంటిదే. అంటే దాన్ని కంపేర్ చేసి అయితే చెప్తలేను, కానీ జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్లా చెప్తున్నా. సో అదనమాట మ్యాటర్. వావ్, దీన్ని అయితే ఇక మర్చిపోలేము. మీ అందరు తెలియని ముచ్చటన ఇది. ఆడ బండి ఉండే, రాగానే తీసుకున్నాం. సో అక్కడ దర్గా డీటెయిల్ ఇంకా చూపిద్దాం అనుకున్నా, కానీ నాకు మస్తు నిద్ర వస్తుండే, అందుకు పడుకున్నా. దాని తర్వాత లేచి అన్నం తిన్నా. సో బిర్యానీ చేసి ఉండే, బిర్యానీ తినేసిన. తినేసిన తర్వాత ఆ దర్గా నుంచి వెళ్ళి మళ్ళీ ఆరేపల్లి దర్గాకి వచ్చినాం. क्या खा रहे? गोला. बताओ गोला. गोला राइट. बताओ गोला बताओ. ये नजीक लो. వావ్, ఈ గోలా చూడండి కలర్ఫుల్. ఇది కూడా కలర్ఫుల్ మంచిగా ఉందా? కరీంనగర్ డిమార్ట్ దగ్గరకు వచ్చినాం. మా బాబుకి ప్యాంపర్స్ తీసుకుందాం అని చెప్పేసి. మస్తు పబ్లిక్ ఉన్నది ఈరోజు డిమార్ట్లో. చాలామంది ఉన్నారు, సండే కదా అని చెప్పేసి ఇంతమంది వచ్చారు కావచ్చు. అసలు ఫుల్ పబ్లిక్ ఉన్నది, నడవడానికి కూడా వస్తలేదు చక్కగా. అసలు ప్యాంపర్స్ ఏడుంటాయి, మీద ఉంటాయి కావచ్చు నాకు తెలిసి. అసలు మీదికి పోదాం. సో మీదికి వెళ్తున్నాం.
ఇక్కడ కింద లేనట్టున్నాయి ప్యాంపర్స్, మీదికి వెళ్తున్నాం అందుకోసం. చూసిండ్రా ఏం పబ్లిక్ ఉన్నది ఈరోజు అయితే, చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చేసింది. ఇక చూడు ఇది ఏడికి పోయినా ఇదే పరిస్థితి, దీంతోనే అట్లా ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది నన్ను వదిలేసి. సో ఇక్కడ ఉన్నాయన్నమాట మా బాబుకి కావాల్సిన ప్యాంపర్స్ అన్నీ. మమ్మీ పోకో ప్యాంట్స్, ప్యాంపర్, హగీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. తీసుకో, అంతేనా? చలో. సో మాక ప్యాంపర్స్ తీసుకున్నాం, ఇంకా సోప్, హిమాలయ సోప్. సో మేమైతే హిమాలయ కంపెనీ సోప్ అయితే వాడుతున్నాం బాబు కోసం. సో ఆ సోప్స్ తీసుకుంటుంది ఇక్కడ హబ్బు. తీసుకో. ఎంత అన్నీ? ఒకటా రెండా? ప్రస్తుతానికి ఒకటి చాలంట. సో ఇవే 2 ఐటమ్స్ తీసుకునేది ఉండే, తీసుకున్నాం. ఇక బయలుదేరుతున్నాం వీడికి వెళ్ళి. చూడరు పబ్లిక్ ఎట్లుందో, ఫుల్ పబ్లిక్ ఉన్నది ఇక్కడ. చిప్స్ తీసుకున్నావా? ఇప్పుడు చూడు ఎంత పబ్లిక్ ఉన్నదో, ఫుల్ ఉన్నది. వచ్చేసినాం, ఈ లైన్లో అయితే నిల్చున్నాం. ఫస్ట్ అన్న ఉన్నాడు, అన్న తర్వాత మనదే. కానీ మనం ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, 3-4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతుంది మనదైతే. అన్నది కూడా తక్కువనే ఉన్నాయి కాబట్టి మనం తొందరగా వేసుకొని వెళ్ళిపోవాలి. కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా తీసుకొని వెళ్ళిపోవడమే మనం. క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఇప్పుడు చల్లటి గాలి వస్తుంది. పొద్దునేమో బాగా ఎండ కొడుతుంది, మళ్ళీ ఏమో సాయంత్రం అవ్వగానే మొత్తం చల్లబడిపోతుంది. అసలు ఏందో అర్థమైతే లేదు కథ. యాక్చువల్లీ ఇది వర్షాకాలం, వర్షం పడాలి కానీ పడతలేదు. పానీపూరి లేవు, ఏం లేపా. పానీపూరి అంట, అయ్యో తీసుకున్నది. అసలుకే పైసలు లేవు, అయినా ఇవన్నీ తీసుకున్నది. ఎందుకంటే బాబు కదా, బాబు కోసం కావాలని చెప్పేసి ఇవి తీసుకున్నాం అన్నమాట. సో ఫైనల్గా మేము వచ్చిన పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇంటికి వెళ్ళిపోయి ఆరామ్సే లైట్గా కొంచెమే తిన్నా నేను, ఓకే వర్కౌట్ చేసుకొని మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇక మిగతా తిని పడుకోవడమే. అది ఈరోజు జరిగిన మ్యాటర్. సో లెట్స్ గో, ఇంటికి వెళ్దాం. ఇంకా లెట్స్ గో టు హోమ్, సారీ అది చెప్పాలి. సో అదనమాట మ్యాటర్. సో వెళ్తున్నాం. బై బై గైస్, గుడ్ నైట్. బై గైస్, అందరికీ లవ్ యూ. Hope you guys love this video. Please do like, comment, share and subscribe to our channel. Turn on the bell icon to be notified in every update from Actor Siddiq Vlogs. Thank you so much and bye. Love you.